వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మేము నార్కోటిక్స్ బ్యూరో నుంచి వస్తున్నాం. డోర్ ఓపెన్ చేయి. ఈ హోటల్కి కోర్టు వాళ్ళు సీల్ వేశారు సార్. లోపల ఎవరూ లేరు. తెరవడానికి కోర్టు పర్మిషన్ కావాలి. అది లేకుండా ఓపెన్ చేయడం కుదరదు. ఇలా కూడా ఓపెన్ చేయొచ్చు. మత్తు మందుల్ని అమ్మడం చట్ట ప్రకారం తప్పు. అందులోనూ నా సిటీలో నాకే తెలియకుండా అమ్మడం అంతకంటే తప్పు. వీటి డిపార్ట్మెంట్ పంపించు. ఓకే సార్. ఇవి విశ్వనాథ్కి ఇచ్చే. ఎస్ సార్. ప్రకాష్కి ఇచ్చిన డ్రగ్స్ అన్ని ఎక్కడో పోయాయంటున్నాడు. వాడిని వచ్చి నన్ను మీట్ అవ్వను ఇమీడియట్లీ. ఓకే సార్. నేను బిజీగా ఉన్నా, వెంటనే రావడం కుదరదు. అదంతా మాకు తెలియదు. ఏమండి ఒకసారి ఇలా రండి. 1 minute. డ్రగ్స్ ఇంకా దొరకలేదని ధైర్యంగా చెప్పండి. దేనికి భయపడకండి, సరేనా? అలాగే. సార్, మీరు ఇచ్చిన బ్రౌన్ షుగర్ అమ్మబోతుంటే లోకల్ రౌడీల మధ్య గొడవైంది. అందరూ పోలీసులు రౌండప్ చేశారు. మధ్యలో నిండిపోయాను. నేను పట్టుబడితే ఇంకా ప్రాబ్లం అని బయట అక్కడ పడేసి తప్పించుకున్నాను. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి వెతికాను, అది దొరకలేదు సార్. అబద్ధం చెప్తున్నావు. రేట్లు దొరికినవి గవర్నమెంట్కి తెలియకుండా అమ్మేవాడిని కదా అని నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? తప్పు. చేసే వృత్తి ముఖ్యం కాదు, అందులో నిజాయితీ ముఖ్యం. సార్, నువ్వు కాజేసిన సరుకు తీసుకొచ్చి నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను. నమ్మండి సార్. మాట్లాడుకు పో. అది కాదు సార్. అంతా కట్టి పూర్తయ్యే స్టేజ్లో ఇక్కడ కట్టడమే తప్పు కొట్టేయమంటున్నాడు ఆఫీసర్. అసలు ఇక్కడ హోటల్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది వాడే. ఇప్పుడు ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని డాక్యుమెంట్స్ కొత్తగా ఏవో చూపిస్తున్నాడు. రాజకీయ నాయకులతో పాటు ఈ కార్పొరేషన్ ఆఫీసర్ కూడా లక్షలు డబ్బిచ్చారు. అది చాలదని ఇప్పుడు ఈ 5 స్టార్ హోటల్లో పార్ట్నర్గా వాటా కావాలంటున్నాడు. ఇటువంటి నమ్మక ద్రోహాన్ని బతకనివ్వకూడదు. రేపు ఉదయం 9 గంటలకి వాడు గాంధీనగర్లో వాడి ఇంటి నుంచి బయలుదేరి 10 గంటలకి స్టే ఆర్డర్ కోసం హైకోర్టుకి వెళ్తాడు. వాడు అక్కడికి వెళ్ళకూడదు. దారిలోనే ఆ డాక్యుమెంట్స్తో పాటు వాడు నాశనం అయిపోవాలి. వీడు బాంబులు పెట్టడంలో స్పెషలిస్ట్. వీడిని నా పాత్రదే ఏర్పాటు చేశాడు, కానీ నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. అన్ని ఏర్పాట్లు నువ్వే చేసుకుని నన్ను నమ్ముకొని వచ్చావు. ఎనీవే, నీ నమ్మకం వమ్ము కాదు. టైం 9 అయింది, ఇంకా రాలేదే. వాడు వచ్చేసాడు. కారు బయలుదేరింది. ఇక్కడేం చేయొద్దు, పబ్లిక్ ప్లేస్. కొంచెం దూరం వెళ్ళాక చూసుకుందాం. మనం 30 అడుగుల లోపు ఉండాలి, అప్పుడే రిమోట్ పనిచేస్తుంది.
కారు ఎందుకు స్లో చేస్తున్నావు? కూతురు భార్య కూడా వస్తారని నాతో చెప్పలేదే. నో సెంటిమెంట్స్. ఇప్పుడు వదిలేస్తే వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమి చేయలేం. దగ్గర పని. కొంచెం ఉండు. హైకోర్టుకి వాడు ఒంటరిగానే పోతాడు. వెళ్ళేదారిలోనూ స్కూల్ ఉంది. ఎలాగో వాడు ఇద్దరిని ఇక్కడ దించేస్తాడు. ఆ తర్వాత అన్ని చూసుకుందాం. పిచ్చివాళ్ళ మాట్లాడుకు. ఇంకా సేపట్లో సిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత వాడిని ఏం చేయలేం. మనము తప్పించుకోలేం. నీకు కావాల్సింది వాడిని నేను ఫినిష్ చేస్తాను. కానీ ఇప్పుడు నో ఛాన్స్. దగ్గర పని. వద్దు. నేను వద్దన్నాను కదరా. ఆడవాళ్ళని పిల్లల్ని చెప్పానుగా. ఓ తల్లి పసిపిల్ల, నీకెలా మనసు వచ్చిందిరా? నేను వాడిని చంపుతా అన్నానుగా. పాపం ముక్కు బచ్చిన ఆర్మీ పిల్ల. ఇది ఆఖసారి. మళ్ళీ ఇలా నా దగ్గర నడుచుకోకు. ఏంటి? నేనేమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. తప్పు జరిగిపోయింది. ఇలా జరుగుతుందని తెలుసుంటే నిన్ను పంపేవాడిని కాదు. ఎక్స్క్యూజ్ మీ. రేపు మాట్లాడుకుందాం. నేనే వస్తాను. హలో, నేనేనయ్యా. నేను నమ్ముకుని పనప్పగించిన హోటల్ ప్రొపరేటర్ మాట్లాడుతున్నాను. నీకు చేత కాకపోతే నా వల్ల కాదని ముందే చెప్పుండొచ్చుగా. ఎవరినో పంపించావు. వాడేం చేశాడు? నా మనిషిని చంపేశాడు. అసలు ఏమైందయ్యా వాడికి? నోటుకొచ్చినట్టు మాట్లాడు. ఇన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఉంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. నువ్వేమన్నావు? ఆఫీసర్ ఒంటరిగా కారులో వెళ్తాడన్నావు. ఫ్యామిలీతో వెళ్తాడని చెప్పావా? ఎందుకు చెప్పలేదు? కూడా ఎవరుంటే వాడికి ఎందుకయ్యా? చంపి చావచ్చుగా. ఆడవాళ్ళని పిల్లల్ని విజయ్ చంపడయ్యా. అదే అతని ప్రిన్సిపల్. ఏంటయ్యా బోడి ప్రిన్సిపల్? వాడైనా పెద్ద గాంధీయా? ఊరి డబ్బుకు మనుషులు చంపే హంతకుడే కదయ్యా. వాడికి ఎందుకయ్యా వెధవ సెంటిమెంట్స్? అంటే ఏంటో తెలుసా వాడికి? తల్లా, తండ్రా, పెళ్ళవా, పిల్లల ఏం తెలుసని నా గురించి తెలుసా నీకు? నా కుటుంబం గురించి తెలుసా? డబ్బేంట్రా? డబ్బిస్తే ఏది పడితే తెచ్చారా? చూడు చూడు, నేను లైన్ కట్ అయిపోయింది. ఊరుకోమంటుంటే కమాన్. మర్యాద లేకుండా రిలాక్స్. నా గురించి నా కుటుంబం గురించి మాట్లాడు. మా అమ్మ నాన్న వాడి గురించి మర్చిపోయి